వానల్లు కురవాలి వానదేవుడా, వరిచేలు పండాలి వానదేవుడు. అంటే వర్షం పడితేనే పంట వేయడానికి వీలవుతుంది కాబట్టి తొందరగా వర్షాలు పడి వరిచేలు పండేటట్టు చేయి దేవుడా అనేసి పిల్లలు కోరుకుంటున్నారు. నల్లాని మేఘాలు వానదేవుడా, సల్లంగా కురవాలి వానదేవుడా. నల్లాని మేఘాలు అంటే మనకు ఆకాశం ఎలా ఉంటుంది? ఎండగా ఉన్నప్పుడు నీలం రంగులో ఉంటుంది, లేకపోతే తెల్లగా వెలుతురు బాగా కనపడుతూ ఉంటుంది. అదే వర్షం పడేటప్పుడు ఎలా ఉంటుంది? మేఘాలన్నీ నల్లగా అయిపోయి వాతావరణం అంతా వెలుతురు తక్కువగా అయిపోతుంది. అండ్ వర్షం పడే ముందు మనకు ఎలా ఉంటుంది? వాతావరణం చల్లగా ఉంటుంది, ఆ చల్ల గాలి వస్తూ ఉంటుంది. ఆ గాలిని బట్టే మనం చెప్తాం ఎక్కడో వర్షం పడుతుంది, మనకు కూడా వర్షం పడుతుంది అనేసి. అలా నల్లాని మేఘాలు వానదేవుడా, చల్లంగా కురవాలి వానదేవుడా అని పిల్లలు నల్లని మేఘాలు వర్షం కురిచేలాగా చూడమని దేవుణ్ణి కోరుకుంటున్నారు. తూర్పు దిక్కున వానదేవుడా, తుళ్ళి తుళ్ళి కురవాలి వానదేవుడా. తూర్పు దిక్కున అంటే ఎందుకంటున్నారు? సూర్యుడు తూర్పు నుంచి వస్తాడు కాబట్టి మనకి ఉదయాన్నే వెలుతురు ప్రారంభమై సాయంత్రం వరకు పడమరకి వెళ్తాడు. అలా వర్షం కూడా తూర్పు దిక్కు నుంచి మొదలై అన్ని వైపులా పడాలనేసి పిల్లలు దేవుణ్ణి కోరుకుంటున్నారు. చాటంత మబ్బు పట్టి వానదేవుడా, వర్షంగా మారాలి వానదేవుడా. చుక్క చుక్క నీరు చేరి వానదేవుడా, మాకు ఆసరవ్వాలి వానదేవుడా. మా ఊరి కుంటల్లు వానదేవుడా, మత్తడై దుంకాలి వానదేవుడా. చెరువులన్నీ నిండాలి వానదేవుడా, అలుగులై పారాలి వానదేవుడా. చెరువులన్నీ నిండాలి వానదేవుడా, అలుగులై పారాలి వానదేవుడా. చాటంత మబ్బు పట్టి వానదేవుడా అంటే చాట చాలా పెద్దగా ఉంటుంది. మన చెవులు ఎలా ఉన్నాయి చెప్పండి? చిన్నగా ఉన్నాయి, మన మొహానికి సరిపోయేంత. మరి ఏనుగు చెవులు ఎలా ఉన్నాయంట? మనం చెప్పేటప్పుడు చాటంత చెవులు ఉన్నాయి అంట. వినాయకుడికి కూడా అలాగే ఉంటాయి కదా, చిన్నగా ఉంటాడు వినాయకుడు, కానీ చెవులేమో పెద్దగా ఉంటాయి. మీకు తెలుసా? చెవులు పెద్దగా ఉంటేనట వాళ్ళు బాగా విని నేర్చుకుంటారట. మీ చెవులు చూసుకోండి ఒకసారి అందరూ. చెవులు పెద్దగా ఉన్నవాళ్ళు అన్నీ బాగా నేర్చుకుంటారంట, తెలుసా మీకు? అయితే ఈ చాటంతా మబ్బు పట్టి అంటే మబ్బు కూడా చాలా దూరం వరకు పట్టి ఆకాశంలో అప్పుడు ఎక్కువ వర్షం పడాలి అని కోరుకోవడం అన్నమాట దేవుణ్ణి. అలాగే ఆ మబ్బు అంతా అలాగే ఉంటుందా? నల్లగా పట్టిన మబ్బు తప్పనిసరిగా వర్షంలాగా పడాల్సింది. మళ్ళీ అది బ్లూ కలర్ కానీ తెల్లగా కానీ అయిపోదు కదా. నల్లగా అయింది అంటే ఆకాశం వర్షం పడుతుంది అని అర్థం. చుక్క చుక్క నీరు చేరి వానదేవుడా, మాకు ఆసరవ్వాలి వానదేవుడా. అంటే వర్షం పడ్డప్పుడు పైప్ పెట్టినట్టు నీళ్లు పడతాయా? లేదు, ఒక్కొక్క చుక్కలాగా స్టార్ట్ అవుతుంది వర్షం. ఆ తర్వాత పెద్దగా అవుతుంది, అప్పుడు కూడా సన్నగా ధారలాగా పడుతుంది. కానీ ఓ పైప్ పెట్టినట్టు చాలా నీళ్లు పడిపోవు కదా ఒకేసారి. అలాగే ఆ చుక్క చుక్క నీళ్లు పడ్డ వాటిని ఏమవుతుంది? కొంచెం సేపటికి చూస్తే అక్కడ గుంటలల్లో చెరువులలో నీళ్లు పెరుగుతాయి. మనం ఒక బకెట్టో గ్లాసో ఏదైనా బయట పెట్టామనుకోండి, ఆ చుక్క చుక్క నీళ్ళే పడుతూ ఏమవుతుంది? ఫుల్ అవుతుంది, అది నిండిపోతుంది కొంచెం సేపటికి. అలాగే ఆ చుక్క చుక్క నీళ్ళు ఏవైతే వర్షం నీళ్ళు పడతాయో అవి మాకు ఆసరవ్వాలి, అంటే మాకు సహాయపడాలి. ఇప్పుడు వర్షాకాలంలో పడ్డ వర్షం నీళ్ళే కదా మనం ఎప్పటికీ నిల్వ చేసుకొని మళ్ళీ వర్షం వచ్చే వరకు అవే నీళ్ళు వాడుకుంటుంటాం. అలా ఈ చుక్క చుక్క నీళ్ళు మాకు సహాయం చేయాలి దేవుడా అని కోరుకుంటున్నారు. మా ఊరి కుంటల్లు వానదేవుడా, మత్తడై దుంకాలి వానదేవుడా. మా ఊర్లో ఉండే కుంటలు చెరువులు ఉంటాయి కదా, ఆ కుంటలన్నీ నిండి మత్తడై దుంకాలి అంటే ఇంకా నీళ్లు ఫుల్ అయిపోయి పక్కన పోవాలన్నమాట. పోతే ఏమవుతాయి ఆ నీళ్లు? మరి పక్కన పొలాలు ఉంటే పాడైపోతాయి, ఒక్కొక్కసారి రోడ్డు ఉంటే రోడ్డు మీదకి వచ్చేస్తాయి. రోడ్డు మీదకి వస్తే ఏమవుతుంది? నీళ్లు రోడ్డు మీద వెళ్ళే వాహనాలకి ఇబ్బంది అవుతుంది. బస్సులు, కార్లు, స్కూటర్లు ఇవి వెళ్ళాలంటే చాలా కష్టం అవుతుంది, ఎందుకంటే ఆ నీళ్ళలో కొట్టుకుని పోతాయి కాబట్టి.
మనం చాలా ఊర్లలో చూస్తుంటాం, వర్షాకాలం వచ్చినప్పుడు చెరువుల నిండి కుంటల నిండి నీళ్లు రోడ్ల మీదకి వచ్చేస్తుంటాయన్నమాట. ఎక్కడికైనా వెళ్ళాలి అంటే అయ్యో మా ఊరు చెరువు నిండింది, దారి లేదు పోవడానికి అని చెప్తూ ఉంటారు. మనం టీవీలో కూడా చూస్తాం చాలాసార్లు. అలా మా ఊరి కుంటళ్ళు వానదేవుడా, మత్తడై దుంకాలి వానదేవుడా, చెరువులన్నీ నిండాలి వానదేవుడా, అలుగులై పారాలి వానదేవుడా. చెరువులన్నీ నిండి ఆ తర్వాత అలుగులై పారాలి అంటే ఒక చెరువు ఉన్న దగ్గర ఏం చేస్తారంటే చిన్న మట్టితో కానీ లేకపోతే సిమెంట్తో, ఒకవేళ దారి అదే అయితే మంచి బ్రిడ్జ్ లాగా వంతెనలాగా కట్టుకుంటారనమాట. ఈ చెరువు ఇటుపక్క నుండి మరి ఇటుపక్కకు నీళ్ళు రావాలంటే ఏం చేయాలి, మధ్యలో బ్రిడ్జ్ అడ్డం ఉంది కదా, అప్పుడు దాని కింద చిన్న చిన్న పైప్స్ వేసుకుంటారు. పైపులు వేసి నీళ్ళు వచ్చేలాగా చేసుకుంటారనమాట. పాతకాలంలో ఏమో ఆ రంధ్రాలు ఉండేవి ఆ చెరువుకి, వాటిని అలుగులు అనేవాళ్ళు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, వాటికి చిన్న పైప్స్ లాగా పెట్టుకొని ఏమవుతుంది, ఇటు పక్కన పొలాలు ఉంటే వాటికి నీళ్ళు వచ్చేలాగా చేసుకుంటామన్నమాట. అందుకే చెరువులన్నీ నిండాలి వానదేవుడా, అలుగులై పారాలి వానదేవుడా. పెద్దలంతా కలిసి వానదేవుడా, కాలువలు తవ్వాలి వానదేవుడా, బీడు భూములన్నీ వానదేవుడా, బిరాన తడవాలి వానదేవుడా, పడావు భూములన్నీ వానదేవుడా, పంట చేలవ్వాలి వానదేవుడా. పెద్దలంతా కలిసి కాలువలు తవ్వాలి అంటే ఇప్పుడు కాలువలు ఎందుకు తవ్వడం, ఇంతకుముందు ఉన్న కాలువలే కదా, ప్రతి సంవత్సరం వర్షం వస్తే నీళ్లు పడుతూనే ఉంటాయి అందులో. కానీ సంవత్సరం అంతా మనం వదిలేస్తే అట్లానే ఏమవుతుందంటే మట్టి పడుతూ ఉంటుంది కాలువల్లో, కొంతవరకు లోతు తగ్గిపోతుందన్నమాట. అప్పుడు ఏం చేస్తారు, ప్రతి సంవత్సరం ఎండాకాలం అయిన తర్వాత వర్షాలు పడే ముందు చెరువులు కాలువలు వీటన్నిటిని పూడిక తీస్తారు. పూడిక అంటే అందులో కొంత వరకు మట్టిని తీసేస్తారనమాట. పైన ఎండిపోయి ఉంటాయి కదా, ఆ దాంట్లో కొంచెం మట్టి తీసేస్తే ఏమవుతుంది, ఇంకా నీళ్లు లోపలికి పోతాయి. అప్పుడు మనం ఎక్కువ నీళ్లు నిల్వ చేసుకోవచ్చు అనమాట. అందుకని పెద్దవాళ్ళంతా ఏం చేస్తారు, వర్షాల కాలం స్టార్ట్ అవ్వకముందు ఏం చేస్తారు, అన్నిట్లో పూడికలు తీస్తారనమాట. ఊర్లల్లో చెరువులు కుంటలు ఉంటాయి కదా, వాటిలో అంతా మట్టి పూడిక తీస్తారనమాట. బీడు భూములన్నీ వానదేవుడా, బిరాన తడవాలే వానదేవుడా. అంటే బీడు భూములు అంటే ఏంటి, పండకుండా ఎండిపోయి ఉంటాయి కదా భూములు, అన్ని పంటలు పండే భూములే ఉండవు. మనం బస్లో కానీ ఎక్కడికన్నా ప్రయాణం చేస్తుంటే కనపడతాయి రోడ్డు పక్కన. కొన్ని చోట్లేమో పచ్చగా పొలాలన్నీ పంటలతో నిండి కళకళలాడుతూ ఉంటాయి, కొన్నేమో ఎండిపోయి ఉంటాయి కొన్ని చోట్ల. ఎందుకు, నీళ్లు లేకపోతే ఏమవుతుంది, నేలంతా ఎండిపోతుంది. ఎండాకాలం మనకి ఎక్కువగా అలా కనబడతాయి బీడు భూములు. అవన్నీ కూడా ఈ వర్షం తర్వాత తడవాలి అనేసి కోరుకుంటున్నారు. బీడు భూములన్నీ వానదేవుడా, బిరాన తడవాలి వానదేవుడా, పడావు భూములన్నీ వానదేవుడా, పంట చేలవ్వాలి వానదేవుడా. చాలామంది పొలం ఉన్నా కూడా పంటలు పండించకుండా వదిలేస్తారు. అట్లానే ఎందుకు వదిలేస్తారు, నీళ్లు లేకపోవడం వల్ల. అయితే ఇప్పుడు ఈ వర్షం ఎంత బాగా రావాలంటే అట్లా వదిలేసిన భూములు, పడావు పడ్డ భూములు అంటే ఎవరు దాన్ని పట్టించుకోకుండా వదిలేసిన భూమి అన్నమాట. అది కూడా ఇప్పుడు పంట చేనులాగా మారిపోవాలి దేవుడా, అంటే అంత వర్షం పడాలి మాకు అనేసి పిల్లలు కోరుకుంటున్నారు. ఏమని, పెద్దలంతా కలిసి వానదేవుడా, కాలువలు తవ్వాలి వానదేవుడా, బీడు భూములన్నీ వానదేవుడా, బిరాన తడవాలి వానదేవుడా, పడావు భూములన్నీ వానదేవుడా, పంట చేలవ్వాలి వానదేవుడా. 12 పరగణాల వానదేవుడా, చేలన్నీ తడవాలి వానదేవుడా, 3 నాళ్ళు ఎదగాలి వానదేవుడా, ఎన్నుళ్ళు వేయాలి వానదేవుడా, 12 ధాన్యాలు వానదేవుడా, పంట చేల్లో పండాలి వానదేవుడా, గుమ్ముళ్ళు నిండాలి వానదేవుడా, భాగ్యాలు కలగాలి వానదేవుడా,
గుమ్ముళ్ళు నిండాలి వానదేవుడా, భాగ్యాలు కలగాలి వానదేవుడా. 12 పరగణాల వానదేవుడా. 12 పరగణాలు అంటే ఇప్పుడు మనకు ఎలా ఉన్నాయి, ఊరు, తర్వాత మండలం, జిల్లా అలా విభజించి ఉన్నాయి. అయితే పాతకాలంలో ఏంటంటే గ్రామాలు, పరగణాలు అలా ఉండేదన్నమాట. విభజన అనేది స్థలము, వాటి ప్లేస్ని బట్టి విభజించుకునేవాళ్ళు. అట్లా పరగణాలు అని పిలిచేవాళ్ళు అనమాట. 12 పరగణాలు అంటే చాలా పెద్దది అని అర్థం అన్నమాట. ఇప్పుడు మనం మండలం అంటున్నాం, అలాగే అప్పుడు పరగణాలని పిలిచేవాళ్ళు అనమాట. 3 నాళ్ళు ఎదగాలి వానదేవుడా, ఎన్నుళ్ళు వేయాలి వానదేవుడా. ఇప్పుడు వర్షం పడితే మేము గింజలు వేసుకున్నాం కదా, అవన్నీ ఎదిగి అంటే 3-4 నెలలు పడుతుంది అవి ఎదగడానికి. ఎదిగి మంచిగా ఎదగాలి, పెరగాలి. ఆ తర్వాత వాటి ఎన్నుళ్ళు వేయాలంటే దాంట్లో కంకులు వస్తాయి. మనం వర్షాకాలం వేడివేడిగా కాల్చుకొని తింటాం బొగ్గుల మీద. ఏంటవి? మొక్కజొన్న. అట్లానే మొక్కజొన్న కంకుల్లాగా వరి కూడా, వరి, జొన్న, సజ్జలు ఇవన్నీ కూడా కంకుల్లాగా వస్తాయన్నమాట. అట్లా మేము నాటిన ఈ గింజలు ఇవన్నీ కూడా పెరిగి అలా ఎన్నుళ్ళు వేయాలి దేవుడా అని కోరుకుంటున్నాను. 12 ధాన్యాలు వానదేవుడా, పంట చేల్లో పండాలి వానదేవుడా. అంటే వరి ఒక్కటే పండించాం కదా మనం, బియ్యం ఒక్కటే పండిస్తామా? కాదు. ఏమేమి ఉంటాయి? రాగులు, జొన్నలు, సజ్జలు, మొక్కజొన్న, ఇట్లా రకరకాల పంటలు, కందులు, పప్పులలో మినుములు, పెసర్లు, ఇలా రకరకాలు పండించుకుంటామని. అట్లా ఒకటే పంట కాకుండా అన్ని పంటలకు కూడా నీ వర్షం నీళ్లు పడేలాగా చూడు దేవుడా అని మొక్కుకుంటున్నాను. గుమ్ముళ్ళు నిండాలి వానదేవుడా, భాగ్యాలు కలగాలి వానదేవుడా. గుమ్ముళ్ళు నిండాలి అంటే మనం కొన్నిగా ఉంటే ఇంట్లో సామాన్లు డబ్బాలలో పోసి పెట్టుకుంటాం. కొంచెం ఎక్కువ ఉంటే ఏం చేస్తాం? బియ్యం సంచులు అట్లానే పెట్టుకుంటాం. అట్లానే వీళ్ళు ధాన్యం పండినప్పుడు చాలా వస్తుంది కదా, చాలా బస్తాలు వస్తాయి. అట్లా లారీలో, ట్రాక్టర్లలో, ఎడ్ల బండ్లలో తెచ్చుకుంటారు. మరి అవన్నీ నింపి పెట్టుకోవాలంటే ధాన్యం పెద్దది కావాలి కదా, అందుకనే మట్టితోటి కట్టుకుంటారనమాట. గుమ్ములు అంటారు వాటిని. వాటిలో కట్టేసి దాంట్లో నింపి పెట్టుకుంటారు ధాన్యం. ఎప్పుడు అవసరమైతే అప్పుడు మిల్లుకి తీసుకెళ్ళి బియ్యంగా మార్చుకుంటారు. వడ్లను తీసుకెళ్ళి మిషన్లో వేసి దాని పొట్టంతా పోయి బియ్యంలాగా అందుకని వాటిని దాచిపెట్టుకోవడానికి గుమ్ములు పెట్టుకుంటారనమాట. ఆ గుమ్ములన్నీ నిండి భాగ్యాలు కలగాలి వానదేవుడా అంటే అందరూ సంతోషంగా ఉండాలి. అలా గుమ్ములు నిండుతేనే కదా వాళ్ళకి డబ్బులు వస్తాయి, వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు. అందుకని గుమ్ముళ్ళు నిండాలి వానదేవుడా, భాగ్యాలు కలగాలి వానదేవుడా అని పిల్లలందరూ వానదేవుణ్ణి కోరుకుంటున్నారన్నమాట. పేద సాద బతకాలి వానదేవుడా, గొడ్డు గోద బతకాలి వానదేవుడా. కూలినాలి దొరకాలి వానదేవుడా, వెతలన్నీ తీరాలి వానదేవుడా. వలసబోయినోళ్ళంతా వానదేవుడా, ఊళ్ళకు రావాలి వానదేవుడా. బతుకులన్నీ మారాలి వానదేవుడా, సౌభాగ్యమందాలి వానదేవుడా. బతుకులన్నీ మారాలి వానదేవుడా, సౌభాగ్యమందాలి వానదేవుడా. వానల్లు కురవాలి వానదేవుడా, వరి చేలు పండాలి వానదేవుడా. పేద సాద బతకాలి వానదేవుడా అంటే భూమి ఉన్నవాళ్ళొక్కళ్ళే కాకుండా ఆ పంట పొలాలలో పని చేసుకుని బతికే కూలి వాళ్ళకు కూడా పని దొరకాలంటే వర్షం పడాలి. కాబట్టి వర్షం పడాలి దేవుడా అని పిల్లలు కోరుకుంటున్నారు. గొడ్డు గోదా బతకాలి అంటే మనుషులు ఒక్కళ్ళే కాదు, నీళ్ళపైన ఆధారపడి పక్షులు, జంతువులు కూడా ఆధారపడి ఉంటాయి. కాబట్టి వాటికి కూడా నీళ్లు దొరకాలంటే వర్షం పడాలి అని పిల్లలు కోరుకుంటున్నారు. పక్షులు, జంతువులు చాలా ఉంటాయి. వాటన్నిటికీ మనం నీళ్లు పెడుతున్నామా రోజు? లేదు. అలాగే వాటికి నీళ్లు దొరకాలంటే వర్షం పడితేనే వాటికి నీళ్లు దొరుకుతాయి. కాబట్టి వర్షం పడాలి అని పిల్లలు కోరుకుంటున్నారు. కూలినాలి దొరకాలి వానదేవుడా,
వెతలన్నీ తీరాలి వానదేవుడా. ఊర్లల్లో పనులు అంటే వర్షం మీద ఆధారపడి ఉంటాయి. వర్షం పడితేనే పంటలు పండిస్తారు. ఆ పంటలు పండినప్పుడే చాలామందికి కూలి పని దొరుకుతుందన్నమాట. నాట్లు వేసిన, పొలం దున్నిన, తర్వాత కలుపులు తీయడానికి వెళ్ళిన, పంట కొయ్యడానికి పోయినా, మిల్లులలో పట్టించిన, అవన్నీ కూడా వర్షంపై ఆధారపడి దొరికే పనులు. అందుకని వర్షం పడితే కూలి నాలి దొరుకుతుంది బీదవాళ్ళకి అని పిల్లలు కోరుకుంటున్నారు. వెతలన్నీ తీరాలి వానదేవుడా అంటే కష్టాలన్నీ తీరిపోవాలి, అందరికీ పని దొరికి డబ్బులు దొరికి వాళ్ళందరూ సంతోషంగా ఉండి కష్టాలన్నీ తీరాలి దేవుడా అని కోరుకుంటున్నారు. వలసబోయినోళ్ళంతా వానదేవుడా అంటే ఊర్లో వర్షం పడక, పొలాలలో పనేం లేక, కూలి దొరకక కష్టమైపోయి వాళ్ళందరూ పట్టణాలకు వెళ్ళిపోతున్నారు. మొన్న మనం చూసాం, కరోనా అప్పుడు కూడా పనులేమీ దొరకక పట్టణాలలో ఉన్న వాళ్ళందరూ ఊర్లోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే వర్షాలు పడ్డాయి కాబట్టి ఉన్న పొలంలో కొంతైనా మనం పంట పండించుకోవచ్చు అని. వర్షాలు లేకపోతే ఏమవుతుంది, ఊర్లో ఏం పని దొరకట్లేదు, కష్టం అవుతుంది తినడానికి అనేసి అందరూ పట్టణానికి వెళ్ళిపోతారు. పట్టణంలో అయితే ఏదో ఒక పని చేసుకోవచ్చు, ఇళ్లలో పని చేసుకోవచ్చు, కూలి పనికి వెళ్ళొచ్చు. తర్వాత అమ్మ వాళ్ళైతే ఇళ్లలో ఆడవాళ్ళు పని చేసుకుంటారు, వాచ్మెన్ లాగా ఉంటారు. అలా అనేసి అందరూ పట్టణానికి వస్తారు. అదే వర్షం పడితే అందరూ ఊరికి వచ్చేస్తారు. అప్పుడు ఊరంతా హాయిగా సంతోషంగా ఉంటారు. కాబట్టి అందరు అలా ఊరికి వచ్చేలాగా చెయ్యి దేవుడా అనేసి పిల్లలు కోరుకుంటున్నారు. బతుకులన్నీ మారాలి వానదేవుడా, సౌభాగ్యమందాలి వానదేవుడా అంటే కూలి పని దొరికి అందరికీ డబ్బులు వచ్చి, పంటలు బాగా పండి తినడానికి ఆహారం దొరికి, పశువులన్నిటికీ నీళ్లు దొరికి అందరూ సంతోషంగా ఉంటే అందరి బతుకులు సంతోషంగా ఉంటాయి. అలా అందరితో కలిసి తమ కుటుంబం, ఊర్లో వాళ్ళందరితో కలిసి ఉండడమే సౌభాగ్యం దేవుడా అని పిల్లలు కోరుకుంటున్నారు. పిల్లలు ఇప్పుడు అర్థమైందా? మనకి వర్షం వచ్చిపోవడం అంటే ఒక చిన్న మార్పు, ఏదో ఇబ్బంది, అబ్బా వర్షం పడింది బయటికి వెళ్ళలేకపోయాము, ఆ పని చేయలేదు, మన బట్టలు ఆరలేదు అని మనం అనుకుంటాం. కానీ వర్షం మీదే ఆధారపడి చాలామంది జీవిస్తున్నారు. అది ముఖ్యంగా గ్రామాల్లో. ఊర్లల్లో వాళ్ళు చేసే పనులన్నీ దాదాపు వర్షం పైన ఆధారపడే ఉంటాయన్నమాట. మనం రోజు తినే ఆహారం అంతా మనకి దొరకాలి అంటే రైతులు పంట పండించాలి. రైతులు పంట పండించాలంటే నీళ్లు ఉండాలి. నీళ్లు సరిపోవాలి అంటే వర్షాలు రావాలి. అలా ఒక వర్షం అనేది ఒకరోజు వచ్చిపోయే వర్షము మనకి ఇబ్బంది కలిగిందని బాధపడడం కాదు, దాని మీద ఆధారపడి చాలామంది జీవిస్తున్నారన్నమాట. మన దేశం మొత్తం జీవిస్తుందే రైతుల మీద ఆధారపడి. వాళ్ళు పంటలు పండిస్తేనే మనకు అన్నీ దొరుకుతాయి, అంతా బిజినెస్ మార్కెట్ అంతా నడుస్తుందన్నమాట. ఒకసారి పంటలు పండించడం ఆపేస్తే ఇంకా ఏమీ ఉండదు, మనకు కొనుక్కోవడానికి అమ్మడానికి కూడా ఏమీ ఉండవు. కాబట్టి వర్షం అనేది చాలా అవసరం. మనకి నీళ్ళ కోసం తాగడానికి ఎంత అవసరమో మనం తినే ఆహారం మనకు దొరకడానికి కూడా వర్షం చాలా అవసరం అన్నమాట. అందుకని పిల్లలందరూ వర్షం రావాలని పాట పాడారు. చాలా బాగుంది కదా ఈ పాట. మనం కూడా ఈ పాట నేర్చుకొని పాడితే మనం కూడా దేవుడిని ఒక్కసారి కోరుకున్నట్టు అవుతుందన్నమాట. వర్షం పడాలి, అందరూ సంతోషంగా ఉండాలనేసి.